హలో ఆల్, వెల్కమ్ టు హరిలో రంగహరి. చాలా రోజుల నుంచి బీచ్ బుంగమూతి పెట్టుకొని నా మీద అలిగింది. ఏంటి హరిలో రంగహరి, నన్ను చూపించవా నీ ఛానల్లో అని. సో ఈరోజు బీచ్ డే. బీచ్కి వెళ్ళి మన స్ట్రెస్ అంతా అక్కడ వదిలేసి మంచి మంచి మెమరీస్ని మన ఇంటికి తెచ్చుకుందాం. ఇప్పుడైతే మేము హైదరాబాదీ హండీ బిర్యానీ తీసుకుందామని హైదరాబాదీ స్పైసెస్కి వచ్చాము. జనరల్గా బీచెస్లోనే కుక్ చేసుకుంటాము, బార్బెక్యూ ఇట్లాంటివి. బట్ ఈసారి మటుకు అందరూ రెస్ట్ మోడ్లో ఉండి ఓన్లీ చిల్ అవుదామని ఫిక్స్ అయ్యి హండీ తీసుకెళ్తున్నాము. ఖతార్లో ఏముంటుంది, ఇసుక మట్టి దుమ్ము తప్పితే అనుకుంటున్నారా? ఈ మట్టికి కూడా ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసా? ఓహో, ఇది మట్టి అండి. అబ్బా బాగుందండి మీ మట్టి. ఈ మట్టి మీద మీకేం మమకారం లేదు కదండి? లేదు. కానీ ఒక్కసారి శాండ్ స్ట్రామ్ వస్తే మటుకు ఇల్లు మొత్తం దుమ్ము కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఈ మట్టి పురాణం ఎందుకురా బాబు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ శాండ్ డ్యూన్స్కి వెళ్ళొచ్చు మనము. ఎయిదర్ మన ఓన్ కార్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ క్యామెల్స్ చూస్తున్నారు కదా, క్యామెల్స్ని రెంటల్ తీసుకొని వెళ్ళొచ్చు, ఆర్ బైక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అది సంగతి. ఇక్కడే బీచ్ దగ్గర ఒక గ్రోసరీ స్టోర్ ఉంది. సో అక్కడ మంచింగ్ కోసం కిడ్స్ స్నాక్స్ కొనుక్కుంటున్నారు. బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇట్స్ ఏ ఫ్యామిలీ బీచ్. ఇక్కడ ఎంట్రీ పెయిడ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హర్ట్ ఉంటుంది, నెక్స్ట్ సీటింగ్ ఏరియాస్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి. సో దట్ మనం నైట్ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ అందరం రెడీ అయిపోయాము మా బీచ్ డ్రెస్సెస్తో, సన్ స్క్రీన్ లోషన్స్తో, నెక్స్ట్ గ్లాసెస్, హ్యాట్స్. అండ్ కిడ్స్ చూసారా, ఇక్కడ కిడ్స్ అయితే క్యూట్ క్యూట్ బీచ్ డ్రెస్సెస్లో వాటర్ గన్స్తో అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా ప్లాన్ అయితే ఫస్ట్ బీచ్లో దిగి కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ వెళ్ళి సెకండ్ హాఫ్ కంప్లీట్ చేద్దామని. సో మేము వచ్చేసాం బీచ్కి. దిస్ ఇస్ సీ లైన్ బీచ్. మా మేకప్ ప్యాకప్ అనే లోపల మేము కొన్ని ఫొటోస్, రీల్స్ దిగేద్దాం అనుకుంటున్నాం. బీచ్లో ఎక్కడ చూసినా క్రాబ్స్, చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి. సో ఇలా పీతలు తీసుకొని భయపెడుతున్నారు అందరినీ. కిడ్స్ వాటర్లో చాలా ఎంజాయ్ చేశారు. లక్కీలీ బీచ్ కూడా ఎక్కువ డీప్ లేదు, చాలా దూరం వరకు డీప్ లేదు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. పాపం కళ్ళల్లో సాల్ట్ వాటర్ పడి ఏడుస్తున్నాడు. వీడి సైజు వాళ్ళతో తప్పితే అందరితో ఆడుకుంటాడు. పీతల పులుసు చేసుకుంటారా? ఇదిగోండి పీత. బాగా ఆడుకొని పిల్లలు అందరం అలసిపోయాము. సో ఫుల్ ఆకలేస్తుంది, అందుకనే మా బిర్యానీ హండీని ఓపెన్ చేస్తున్నాం. ఫుల్ ప్యాకప్ ఉండడం వల్ల అనుకుంటా బిర్యానీ చాలా ఫ్రెష్గా ఉంది. అందరూ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. దీంతో పాటు రైతా అండ్ మిర్చికా సాలన్ కూడా ఉంది. బిర్యానీ ఎంత టేస్టీగా ఉన్నా దాని ఫ్లేవర్స్ అన్నీ రావాలంటే మటుకు టాలెంటెడ్ పర్సన్స్ దాన్ని కలపాలి. సో అది మా ఫ్రెండ్కి బాగా వచ్చు. సో తను చేస్తుంది ఆ జాబ్. ఆల్రెడీ పాపం చచ్చిన క్రాబ్ని మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు వీళ్ళైతే.
దక్షుకి యానిమల్స్ అంటే చిన్నప్పటి నుంచి భయము, చెట్టెక్కి కూర్చుంటాడు ఇలాగా. ఇది కావాలా? అలాంటిది ఈరోజు క్రాప్ పట్టుకొని నా ముందు వాడి ధైర్య సాహసాలను చూపిస్తున్నాడు. మా చిన్నోడైతే ఎగిరేది, పాకేది, దూకేది అన్నీ పట్టేసుకుంటాడు. పెద్దయ్యాక నాకు తెలిసి వెటర్నరీ డాక్టర్ అవుతాడు అనుకుంటా. కిడ్స్ బాగా టయర్డ్ అయిపోయారు. సో వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసి కొంచెం గేమ్స్ ఉంటే అక్కడ ఆడిపిస్తున్నాము. సో తర్వాత ప్లాన్ ఏంటంటే శాండ్ డ్యూన్స్కి వెళ్ళాలి. ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు బీచ్. బీచ్ నుంచి రావడం చాలా కష్టము, అందుట్లో కిడ్స్ రావడం అనేది ఇంపాసిబుల్. ఇంకొంతసేపు అంటారు. బీచ్ వల్ల నల్ల కోతుల్లా తయారయ్యాము. ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది మా ఒరిజినల్ కలర్లోకి రావడానికి. బీచ్ అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఫాలో అవుతున్నాము. బట్ అప్పటికే చీకటి పడిపోయింది. సో జస్ట్ ఊరికే కార్లో వెళ్ళేసి వచ్చేసాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and don't forget to comment below. Thanks for watching this video.